హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంటర్. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 5 మ్యాచ్ల T20 సిరీస్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఇక ఈ ఫస్ట్ మ్యాచ్ కి బోత్ టీమ్స్ ప్లేయింగ్ లైన్ ఏ విధంగా ఉంటుంది, పిచ్ రిపోర్ట్ ఏ విధంగా ఉంటుంది, స్ట్రెంగ్త్ వీక్నెస్ ఈ వీడియో అయితే మనం చూద్దాం క్లారిటీగా. ఇక ఈ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి క్యాన్బెర్రీలో జరగబోతుంది. ఇక్కడ చూసుకునే యూజువల్గా అంటే 200 పైగా చాలా అంత కష్టం అని చెప్పుకోవచ్చు. ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే ఇక్కడ అరౌండ్ 150 to 160 అవుతుంది. సో అలాంటి కైండ్ ఆఫ్ పిచ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఒకసారి స్టార్ట్స్ ఒకసారి మనం చూసుకుంటే మొత్తం ఇక్కడ 5 మ్యాచ్లు అయితే జరిగినాయి ఇంటర్నేషనల్ మ్యాచెస్. దాంట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి 2 సార్లు గెలిచిలు, సెకండ్ బ్యాటింగ్ చేసి 2 సార్లు అయితే గెలిచిలు. ఇక ఆవరేజ్ స్కోర్ ఇంతకుముందు చెప్పుకున్నాం 150 to 160 మధ్యలో అయితే ఉంటుంది. ఇక వీరి మధ్య హెడ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం 32 మ్యాచ్ల్లో 11 మ్యాచ్లు ఆస్ట్రేలియా గెలిచింది, 20 మ్యాచ్లు మన టీంనే గెలిచింది, ఒక మ్యాచ్ నో రిజల్ట్ గా ముగిసింది. ఇక ఫస్ట్ మనం ఆస్ట్రేలియా టీంని ఒకసారి చూసుకుంటే మరి ఆస్ట్రేలియా టీం చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది. మిచెల్ మార్ష్, జోస్ ఇంగ్లీష్ తిరిగి వస్తున్నాడు, టీమ్ డేవిడ్, మార్కస్ స్టోయినిస్, అక్కడ జోస్ హాజల్వుడ్ ఆల్రెడీ ఉన్నాడు. సో చాలా స్ట్రాంగ్ గానే మనకైతే కనబడుతుంది. ఇక వీళ్ళ మెయిన్ స్ట్రెంగ్త్ వచ్చేసి వీళ్ళ యొక్క ఓపెనర్స్ ట్రావిస్ హెడ్ అండ్ మిచెల్ మార్ష్. ఇక తర్వాత చూసుకుంటే ఫినిషర్స్ లైక్ మార్కస్ స్టోయినిస్ అండ్ టీమ్ డేవిడ్. బౌలింగ్ లో చూసుకుంటే జోస్ హాజల్వుడ్, నాథన్ ఎలిస్ T20 మనం చూసినాక చాలా బెటర్ గా రాణిస్తున్నాడు. సో వీళ్ళకి ఇది స్ట్రెంగ్త్ అని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళ యొక్క వీక్నెస్ వచ్చేసి బౌలింగ్ లో కొంచెం వీక్ గా కనబడుతుంది. ఈ ఫస్ట్ మ్యాచ్ కి ఆడమ్ చంప కూడా అందుబాటులో లేడు. సో కాబట్టి అక్కడ జోస్ హాజల్వుడ్ మినహాయిస్తే కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్డ్ సైడ్ గా మనకైతే కనబడుతుంది. ఇక ఫైనల్ గా వీళ్ళ యొక్క ప్లేయింగ్ లో మనం చూసుకుంటే మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ లో బర్లకు దిగుతారు. 3 లో మ్యాట్ షాట్, 4 లో జోస్ ఇంగ్లీష్, 5 లో టీమ్ డేవిడ్, 6 లో మార్కస్ స్టోయినిస్, 7 లో మిచెల్ ఓవెన్, 8 లో బెన్ డౌర్చెస్, 9 లో నాథన్ ఎలిస్, 10 లో జోస్ హాజల్వుడ్, 11 లో మాథ్యూ కునేమన్. సో ఈ విధంగా అయితే ఉంటుంది వీళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెన్ అనేది. ఇక మరోవైపు మన టీమ్ ఇండియాలో చూసుకుంటే మరి ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉంటుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది. సో మెయిన్ గా చూసుకుంటే మన ఫోకస్ వచ్చేసి మరి బిగ్గర్ పిక్చర్ వైపు ఆలోచించాలి. అంటే రాబోయే T20 వరల్డ్ కప్ కోసం ఆలోచించాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి కాంబినేషన్ ఉంటే బెటర్ అయితే ఉంటుంది. మరి వికెట్ కీపర్ ఎవరన్నది, ఓపెనర్స్ ఎవరన్నది, బౌలర్స్ ఎవరన్నది, స్పిన్నర్స్ ఎవరన్నది, సో ఆ విధంగా అయితే ఆలోచిస్తే బెటర్ అయితే ఉంటుంది. అభిషేక్ శర్మ అయిన శుభ్మన్ గిల్ ఖచ్చితంగా ఓపెనింగ్ లో బర్రెలు దిగుతారు. మరి అభిషేక్ శర్మ మనకు తెలుసుగా చాలా బెటర్ రాణించిండు, బట్ సబ్ కాంటినెంట్ లోనే చాలా బెటర్ రాణించిండు. ఇక్కడ ఇట్లా ప్రూవ్ చేసుకున్నాడు అనుకో ఇక ఇతను మించిన బ్యాట్స్మెన్ అయితే ఉండడు. సో మెయిన్ టార్గెట్ వచ్చేసి అభిషేక్ శర్మకి ఖచ్చితంగా ఈ 5 మ్యాచ్లో ఒక సెంచరీ, 2-3 50 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఏ విధంగా రాణిస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. ఇక మరోవైపు శుభ్మన్ గిల్ చాలా డిసప్పాయింట్మెంట్ అయితే వేసిండు. ఏషియా కప్ లో ఒక మ్యాచ్ అయితే మంచిగా రాణించిండు. ఇక మిగతా మ్యాచెస్ లో చాలా డిసప్పాయింట్ అయితే వేసిండు. ఇంకా ఇతనైతే ప్రూవ్ చేసుకోవాలి T20 లో. మరి నెక్స్ట్ కెప్టెన్ అంటున్నారు. సో కాబట్టి దాని విధంగా మరి మంచిగా రాణిస్తే బెటర్ అయితే ఉంటుంది. సూర్యకుమార్ యాదవ్ తర్వాత మరి ఇతన్ని కెప్టెన్ చేద్దామని అయితే చూస్తున్నారు, బట్ పర్ఫార్మెన్స్ అయితే అస్సలేదు. ఇక 3 లో చూసుకుంటే తిలక్ వర్మని ఆడిస్తే బెటర్ అయితే ఉంటుంది. గతంలో మనం చూసినాం కదా సౌత్ ఆఫ్రికాలో మరి నెంబర్లు వచ్చి బ్యాక్ టు బ్యాక్ 2 సెంచరీలు అయితే స్కోర్ చేసిండు. సో ఇక్కడ కూడా సిమిలర్ కండిషన్స్ అయితే ఉంటాయి, బౌన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మరి తిలక్ వర్మ నెంబర్తో ఆడితేనే బెటర్ అయితే ఉంటుంది. మరి ఏ విధంగా రాణిస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. రీసెంట్ గా చూసినాక ఏషియా కప్ లో మరి ఎలాంటి నాక్స్ అడిగిండు. సో అలాంటి నాక్స్ ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 4 వచ్చేసి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. మరి సూర్యకుమార్ యాదవ్ గత 20 మ్యాచ్లో చూసుకుంటే అవరేజ్ వచ్చేసి జస్ట్ 15 మాత్రం ఉంది. ఆ 20 మ్యాచ్లో ఒకటే 50 అయితే స్కోర్ చేసిండు. సో కాబట్టి చాలా డిసప్పాయింట్మెంట్ అయితే వేస్తున్నాడు. బట్ మధ్యలో ఐపీఎల్ వచ్చింది. ఐపీఎల్ లో మాత్రం చాలా బీభత్సమైన ఫామ్ అయితే కనిపించింది మనకి. అంటే ప్రతి ఇన్నింగ్స్ లో కూడా 25 ఎబోనే కొట్టిండు. సో కాబట్టి అలాంటి ఫామ్ అయితే ఉంది. బట్ ఐపీఎల్ లో మరి ఇక్కడ వచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్ అయితే వేస్తున్నాడు. మరి ఏ విధంగా రాస్తున్నాడు ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక 5 లో చూసుకుంటే సంజు సామ్సన్ మరి వికెట్ కీపర్ గత ఏషియా కప్ లో కొంచెం డిసప్పాయింట్ అయితే వేసిండు. బట్ ఇక్కడ నెంబర్ 5 లో గిట్ట మంచి నాక్స్ ఆడితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక తర్వాత వచ్చేసి శివన్ దుబే కూడా గత ఏషియా కప్ లో మరి కొంచెం డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్ ఇంపార్టెంట్ మ్యాచెస్ లో మంచిగా కాంట్రిబ్యూట్ అయితే చేసిన చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 7 లో అక్షర్ పటేల్, నెంబర్ 8 లో మరి ఎవరు అన్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. నితీష్ కుమార్ రెడ్డి లేదంటే హర్షిత్ రాణానా లేదంటే కుల్దీప్ యాదవ్.
ఒకవేళ ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ అండ్ 2-3 ఓవర్లు ఇస్తారంటే నితీష్ కుమార్ రెడ్డిని ఆడించవచ్చు. లేదు మాకు నెంబర్ 7 రకం బ్యాటింగ్ ఇవ్వాలి, మాకు ఒక జెన్యూన్ వికెట్ టేకర్ కావాలనుకుంటే ఇట్లా కుల్దీప్ యాదవ్ కూడా ఆడించే అవకాశం అయితే ఉంటుంది. ఇక తర్వాత హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి అయితే ఉంటారు. ఇక మన టీం స్ట్రెంగ్త్ వచ్చేసి అభిషేక్ శర్మ అండ్ తిలక్ వర్మ. బౌలింగ్ లో చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్. వీళ్ళకిటే మంచి రాణించాలనుకో 100% ఈ మ్యాచ్ మన టీంలో గెలిచే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా కనబడుతుంది. ఇక వీక్నెస్ వచ్చేసి శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్. వీళ్ళిద్దరు గత కొద్ది మ్యాచ్ నుంచి చూసుకుంటే మరి మంచి నాక్స్ అయితే రాలేవు. సో కాబట్టి మరి వీళ్ళిద్దరి దగ్గర నుంచి మంచి నాక్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. అండ్ బౌలింగ్ లో చూసుకుంటే మరి అక్కడ మనకి ఒకవేళ ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఆడితే బౌలింగ్ కొంచెం వీక్ అవుతుంది. లేదు ఎక్స్ట్రా బౌలర్ నడిపిస్తే బ్యాటింగ్ అనేది మనకి డెప్త్ అయితే తగ్గుతుంది. ఇవి వీక్నెస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ చూసుకుంటే చాలా బెటర్ మనకైతే కనబడుతుంది టీం వచ్చేసి. ఒక్కసారి మనం ఫైనల్ గా ప్లేయింగ్ లో ఉన్నప్పుడు మనం చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ ఓపెనింగ్ లో బరిలోకి దిద్దారు. 3లో తిలక్ వర్మ, 4లో సూర్యకుమార్ యాదవ్, 5లో సంజు శాంసన్, 6లో శివన్ దుబే ఆర్ నితీష్ కుమార్ రెడ్డి, 7లో అక్షర్ పటేల్, 8లో కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, 9లో హర్షదీప్ సింగ్, 10లో జస్ప్రీత్ బుమ్రా అండ్ 11లో వరుణ్ చక్రవర్తి. గైస్ ఓవరాల్ గా చూసుకుంటే కాంబినేషన్ వచ్చేసి చాలా బెటర్ గా కనబడుతుంది. బట్ నెంబర్ 8లో ఎవరైనా ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది. కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.